ఒకసారి ఇమాజిన్ చేయండి, మీ కంపెనీ డేటా అంతా చిందరవందరగా ఉంది. కొంచెం ఎక్సెల్ లో, కొంచెం డేటాబేస్ లో, ఇంకొంచెం క్లౌడ్ లో ఉంది. ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటి? డేటాని మేనేజ్ చేయడమా, లేక డేటా ఎక్కడ ఉందో ఫైండ్ అవుట్ చేయడమా? దీనికి సొల్యూషన్ గా మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన సూపర్ టూల్ ఈ మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్. అసలు ఇది ఎందుకు వచ్చింది, దీనివల్ల వచ్చి ఇదేంటి, చాలా క్లియర్ గా అర్థం చేసుకుందాం. ఇంతకు ముందు డేటా టీం పని ఎలా ఉండేదంటే ఒక పెద్ద సర్కస్ లాగా ఉండేది. డేటాని కలెక్ట్ చేయడానికి ఒక టూల్, డేటాని క్లీన్ చేయడానికి ఒక టూల్, అండ్ ఫైనల్ గా రిపోర్ట్స్ కొట్టడానికి పవర్ బిఐ. ప్రతి దానికి సపరేట్ లాగిన్, సపరేట్ బిల్డింగ్ అండ్ డిఫరెంట్ సెట్టింగ్స్. దీని వల్ల టైం వేస్ట్, మనీ వేస్ట్ అండ్ ఫుల్ గా కన్ఫ్యూజ్ అవుతాం. ఇది ఎలా ఉందంటే, మీరు బిర్యానీ వండాలని ఫిక్స్ అయ్యారు, కానీ రైస్ ఒక ఇంట్లో, స్టవ్ ఒక ఇంట్లో అండ్ మసాలా ఇంకొక ఇంట్లో ఉంటే ఎలా ఉంటుంది? వండడం పక్కన పెడితే ఐటమ్స్ అన్ని ఒక చోటుకి తెచ్చేసరికి రోజంతా టైం పడుతుంది. సేమ్ ట్రెడిషనల్ డేటా ప్లాట్ఫామ్స్ కూడా అంతే. టూల్స్ అన్ని ముక్కలుగా వేరుగా ఉంటాయి. మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్ అంటే ఏమీ లేదు, ఇది ఒక ఆల్ ఇన్ వన్ బాక్స్ లాంటిది. దీంట్లో 3 మెయిన్ పార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ డేటా పైప్. దీన్ని వాటర్ పైప్ అనుకోండి. డేటా ఎక్కడ ఉన్నా ఇది మన దగ్గరికి తీసుకొని వస్తుంది. సెకండ్ వన్ లేయర్, ఇది బిర్వానా అనేది కంపెనీ డేటా అంతా నీట్ గా ఒక చోటే సెట్ చేస్తుంది. థర్డ్ వన్ ఇన్సైట్స్, ఇక్కడే మేనేజ్ జరుగుతుంది. పవర్ బిఐ చేసి డాష్ బోర్డ్ క్రియేట్ చేస్తుంది. బిజినెస్ ఎలా ఉందో, ప్రాఫిట్స్ ఎలా ఉన్నాయో చక్కగా చూపిస్తుంది. సో ఫైనల్ గా చెప్పాలంటే, ఓల్డ్ వే మెనీ టూల్స్ మెనీ ప్రాబ్లమ్స్. మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్, వన్ ప్లాట్ఫామ్, వన్ డేటా లైక్, వన్ సొల్యూషన్. మోడర్న్ ఆర్కిటెక్చర్ అంటే ఇదే. ఫ్యూచర్ లో దీనికి ఫుల్ డిమాండ్ ఉండబోతుంది. మీరు ఫ్యాబ్రిక్ ని ఇంత సింపుల్ గా నేర్చుకోవాలనుకుంటే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.